హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మడత కాజా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కిలో మైదా తీసుకోండి. ఇదే క్వాంటిటీతో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. తీసుకున్న మైదా పిండిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. బాగా వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని ఇవి మూడు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మనం చపాతీ పిండికి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా కలిపి పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు సైడ్ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మెత్తబడాలి కాబట్టి. సైడ్కి పెట్టుకుంటే మనము చపాతీ ఇలా రుద్దుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. అర్ధగంట తర్వాత ఇట్లా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీ లాగా రుద్దుకోండి. ఫస్ట్ అయితే ఒక చపాతీ రుద్దుకొని ఇది ఒక ప్లేట్ లో పెట్టుకోండి. సైడ్ కు ఒక ప్లేట్ లో పెట్టుకొని ఆ చపాతీ మీద కొంచెం ఆయిల్ కొంచెం పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద ఇంకో చపాతీ, అట్లా 4 చపాతీలు వేసుకోండి. ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి, మధ్య మధ్యలో చపాతీ పిండి ఆయిల్ 2 స్ప్రెడ్ చేసుకుంటా 4 చపాతీలు వేసుకోండి. మనం ఎన్ని చపాతీలు వేసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయి, ఎందుకంటే మడత కాజాలు లేయర్స్ ఉంటాయి కదా, అట్లా రావడానికని. నేను 4 వేసుకున్నాను. 4 లేయర్స్ వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 4 వేసుకున్నాను నేను. ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని మన స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. తీగ పాకం వచ్చేంత వరకు తీగ పాకం చేసుకొని సైడ్కి పెట్టుకోండి, చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవడానికి ఇది సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే చపాతీలు చేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న వాటిలా కట్ చేసుకొని దాన్ని ఇలా మనం ఏదైతే కట్ చేసుకున్నాం కొంచెం సైడ్ ఇట్లా అన్నామంటే మడత కాజాది రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి వేసుకొని అన్ని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు చల్లారి పెట్టండి, వేడిలో అయితే పాకంలో వేయకండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. అదిగోండి లేయర్స్. మనం ఎన్ని చపాతీలు వేసుకుంటే మనకు అన్ని లేయర్స్ వస్తాయి. నేను 4 చపాతీలు వేసుకున్నాను కాబట్టి అటు 4 ఇటు 4 మొత్తం లేయర్స్ వచ్చాయి. గోధుమ పిండితో అయినా బాగానే ఉంటది. గోధుమ పిండి అయితే ఇంకా హెల్దీ కాబట్టి మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. నేను మైదా పిండితోనే చేశాను. ఇదిగోండి మొత్తం డీప్ ఫ్రై అయింది. నేను సైడ్కి తీసుకొని కాసేపు చల్లారి పెట్టుకొని మనం ఏదైతే పాకం రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసి సైడ్కి పెట్టుకోండి. సైడ్కి పెట్టి బాగా కాసేపు గాలికి పెట్టేసుకున్నామంటే ఆ పాకం బాగా పట్టేస్తుంది. లేయర్కి బాగా పట్టుతుంది. మనము ఒక బాక్స్ లో పెట్టుకున్నామంటే చాలా రోజులు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లేయర్స్ కూడా కరకరలాడుతూ లోపల కూడా చాలా క్రిస్పీగా ఉండింది. చాలా రోజుల్లో స్టాక్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.